జీలకర్ర, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి ఇవన్నీ కలిపి ముద్ద నూరుకోవాలి. దేనికి? చేపల పులుసుకి. కళాయి పెట్టుకొని మూడు స్పూన్లు నూనె, మిక్సీ ఇదంతా మనం కళాయిలోకి తీసుకోవాలి. చేపలు మ్యాగ్నేట్ చేసిన చేపలు, కానాగడతలు ఇలాగా దగ్గరికి అయినంత. కారం ఎన్ని స్పూన్లు? 2 స్పూన్లు. పసుపు 1/2 స్పూన్. దాంట్లో వేసాం కదా, ఇందులో కొంచెం వేసాం. కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర. చింతపండు పులుసు ఎంత? ఉసిరికాయ ఎంత? ఉసిరికాయ అంతా చింతపండు పులుసు పక్కన పెట్టుకోవాలి. పిసికి ఇదిగో ఉడుకుతుంది చేపల పులుసు. 3 బెండకాయ ముక్కలు. బెండకాయ ముక్కలు కూడా వేస్తారా? బెండకాయలు వేస్తారు, ములక్కాడ కూడా వేస్తారు చేపల పులుసులో. చేపల పులుసు దీనిలో మరిగించుకోవాలి. ఇందులో ఏంటది? జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు అని వేసుకోవాలి. ఎందుకంటే ఇవి అవి కాదు, చేపల మసాలా. చేపల మసాలా చూడండి. చింతపండు పులుసు వేసాక ఇలాగా బెండకాయలు మసాలాలన్నీ కలిపి ఇలా మరుగుతుంది అన్నమాట. కొంచెం వాటర్ వేసుకోవాలి, పులుసు కదా ఉండాలి కదా. 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలాగా చేపలు వేసుకుని అవేంటి కానాగడతలా? ఎన్ని చేపలు వేసుకోవడం ఎంత అన్నీ లేదా? పులుసు మరుగుతున్నాగా చేపలు వేసుకోవాలి అంతే. చేపలు వేసుకున్నాము, మరుగుతుంది.